తాజా 30 తూర్పుగోదావరి జిల్లాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పెద్ద జిల్లా. ఈ జిల్లాలో గాలి ఎటు వీస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే నానుడి వచ్చింది. తూర్పుగోదావరితో కలుపుకొని పశ్చిమ గోదావరిలో కూడా మెజార్టీ సీట్లు సాధిస్తే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా సులభమవుతుంది. 2014లో టీడీపీ ఇదే చేసింది. ప్రస్తుతం ఈ 2 జిల్లాల మీద చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులను బేరీజు వేసుకుంటూ కరెక్టివ్ మెజర్లు తీసుకుంటున్నారని ఆ వర్గాలు వివరిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఈసారి 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకూడదని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీ గన్నవరం, అమలాపురం, రాజోలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపైన బాగా వ్యతిరేకత వచ్చిందని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజోలు నుంచి గొల్లపల్లి సూర్యారావు, టీ గన్నవరం నుంచి పి నారాయణమూర్తి, అమలాపురం నుంచి ఐతాబత్తుల ఆనందరావు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. టీ గన్నవరంలో నారాయణమూర్తి వయసు మీద పడిన కారణంగా జనంలోకి వెళ్లలేకపోతున్నారు. 2019లో ఈయన స్థానంలో ఒక యువనేతకు టికెట్ ఇస్తారని ప్రచారం సాగుతోంది. అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు గత 3 ఏళ్లుగా జనం గురించి పట్టించుకోవడం లేదని, ప్రజల్లో ఆయనపై ఆగ్రహం ఉందని చెబుతున్నారు. అందుకే ఆయనకు కూడా టికెట్ నిరాకరిస్తున్నట్లు సమాచారం. రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు పరిస్థితి కూడా ఇలాగే ఉందని తెలుస్తుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.